5 నిమిషాలు అటు ఇటుగా. ఈలోపు మన పెద్దలు కోదండరామ్ గారు వస్తారు. ఒకవేళ రావడానికి ఇంకా టైం పడితే మీరు మాట్లాడచ్చు. నేను మాట్లాడుకున్నంతసేపు దయచేసి ఫోన్ సైలెన్స్ ఉంచండి. మీరు మధ్యలో మాట్లాడగలరు. నేను మాట్లాడితే మీకు చేరాలంటే దొరికి మాట్లాడాలి. చాలా మంచి ప్రయత్నం మన తెలంగాణలో జరుగుతున్నందుకు మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. మనుషులకి అతిపెద్ద సమస్య లేదా అతిపెద్ద అనుకూలత కూడా గుర్తింపు. మీ సంఘాలకి గుర్తింపు రావడము, గ్రామీణ వైద్యులుగా మీకు గుర్తింపు రావడము అది ఖచ్చితంగా ఆహ్వానించదగింది. కానీ ఎవరికి వాళ్ళే నాకే గుర్తింపు రావాలి, గుర్తింపు రాకపోతేనే పని చేయను, వీలైతే పక్కోడి గుర్తింపు రాకుండా పోతే బాగుండు, ఇది ప్రమాదకరం. ఈ కార్యక్రమంలో మీరు సఫలీకృతులయ్యేదాకా సొంత వ్యక్తిగత గుర్తింపు అనేదాన్ని పక్కన పెట్టగలిగితేనే మీరు దీన్ని సాధించగలరు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక కొంతమందిని మనం పిలిస్తే నేను పరిచయం అయితే చాలు అని చెప్పి ఇక్కడికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళారు. రమేష్ అభినందించారు కూడా. ఒకసారి మనకి మనం టెస్ట్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు టెస్ట్ పెట్టను, ఒకవేళ నేను పెడితే మీరు ఇబ్బంది పడతారని నా భయము. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా నమస్కారం చేసి పరిచయం చేసుకుని ఎదురు కూర్చోవచ్చు. ఇప్పుడు నేను రద్దు చేసుకుంటాను నా సొంత గుర్తింపుని. ఆ సంస్థల గుర్తింపే మాకు ముఖ్యం అనగలిగితే నాలాంటి నమ్మకంగా జరుగుతుంది. చేయగలరా మీరు? పక్కన పెట్టి కాసేపు నా ముందు కూర్చోగలరా? అక్కడ కుర్చీ ఇక్కడ చేసుకున్నారు ముందే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కానీ మీ మనసులో పెట్టుకోండి, సొంత గుర్తింపు రద్దు చేసుకున్నాకనే సమస్య గుర్తింపు ముందుకు వస్తుంది, లేకపోతే రాదు. ఇది మాకు నిజమాల అనుభవమే. ముందుగా నా మిత్రుడు రమేష్, ఆయన దాదాపు 35 ఏళ్ళ నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. 36 ఏళ్ళ నుంచి చాలా దక్కాముఖ్యలు తిన్నాడు. ఇప్పుడు విజ్ఞాన దర్శనంగా ఆయన సీరియస్ గా పనిచేస్తున్న సంస్థ మా మిత్ర సంస్థ. మేము ఇప్పుడు భావస్వారూప్యం కలిగిన ఎన్ని సంస్థలతో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఎక్కువ తక్కువ లేవు. ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే ఒక వ్యక్తి పనిచేస్తే చాలదు, ఒక్క సంస్థ పనిచేసినా కూడా చాలదు. అనేక సమస్యలు దగ్గరకు వచ్చి అంగీకరించిన కామన్ మినిమం ప్రోగ్రాం మీద కలిసి పనిచేయాల్సిన అవసరం ఈ దేశంలో ఉన్నది. దీన్ని మేము గుర్తించి కొన్ని దశాబ్దాల నుంచి కలిసి పనిచేయడానికి ప్రపోజల్ మేము చేస్తున్నాం. ఈ క్రమంలో ఎవరికి ఎంత గుర్తింపు వస్తుంది, ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు ముందుంటారు, ఎవరు స్టేజ్ మీద ఉంటారు, ఎవరి పేరు ముందు ప్రకటిస్తారు, ఇవేమి మాకైతే సంబంధం లేదు. మాకు జరగడమే కావాలి. అలాంటి ఒక ఎటువంటి షరతులు లేకుండా తమను తాము వ్యక్తులైనా సంస్థలైనా ఎంపిక చేసుకున్న ఆశయానికి కట్టుబడి ఉండగలిగే పరిస్థితులు వస్తేనే ఏ సమస్య అయినా ఇప్పుడు పరిష్కారం అవుతారు. పరిపాలించే వాళ్ళకి ప్రజల తరఫున మేము గెలుస్తున్నాం చెప్పుకోవడానికి అలవాటైంది. కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేయడం మానేసి చాలా కాలం అయింది. ఎక్కువ మంది మానేసి ఎక్కడన్నా ఎక్సెప్షన్ ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ కోసమే పనిచేస్తారు. చాలా చోట్ల సంస్థల నాయకులు కూడా నా అనుభవం ఏంటంటే వాళ్ళ కోసమే పని చేసుకుంటారు, ప్రజల కోసం పనిచేస్తారు. మేము 3 అంశాలు దృష్టిలో పెట్టుకుని గ్రామీణ వైద్యుల శిక్షణ కోసం పనిచేయడానికి సిద్ధమైన ఒకటి కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి
విధి విధానాలు నిర్ణయించడానికి పూనుకున్న ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ఏమి ట్రైనింగ్ ఇవ్వాలి, దీనికి ఏం నేర్పాలి, ఏం నేర్పకూడదు, ఈ సమస్య ఉంటుంది. ఈ కమిటీ ఏర్పడడానికి ముందే వైద్య ఆరోగ్య శాఖకి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పట్లో పనిచేసిన సుజాతారావు గారు, కేఎల్ రావు గారి కుమార్తె, ఆమె ఒక నలుగురు నన్ను పిలిపించుకుంది. అందులో నేను ఒకరిని, నా క్లాస్మేట్ మరణించాడు రామయ్య డాక్టర్కైనా, ఇప్పుడు ఇంకా జీవించే ఉన్నాడు, నాకంటే చిన్నవాడు, డాక్టర్ మురళీధర్ వనపర్తి. ఇక నాలుగో వ్యక్తి మరణించాడు, ఏపీ రంగారావు గారు, చాలా గొప్ప వ్యక్తి అయినా, ఇందులో ఇద్దరు పోయినాం, ఇద్దరు మిగిలినాం. ఈ నలుగురు నన్ను పిలిపించుకొని ఆమె మాకు ఒక టాస్క్, ఒక కార్యక్రమం ఇచ్చింది. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000కి పైన గ్రామీణ వైద్యులు ఉన్నారు. పిఎంపీ, ఆర్ఎంపీ రకరకాల పేర్లతో ఉన్నారు. వీళ్ళందరి సర్వీసుని మేము ప్రభుత్వం వాళ్ళు స్వీకరించాలనుకున్నామన్నదాన్ని. ఎట్లా స్వీకరిస్తారో అడిగాను మేము. అంటే ప్రభుత్వంతో అంతకుముందు చాలా ఏళ్ళ నుంచి పనిచేసిన అనుభవం మా రంగారావు గారికి ఉంది, మా ముగ్గురికి లేదు. ప్రభుత్వం వాళ్ళు మాటలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ కొత్త మాటలు ఇస్తారు, మళ్ళీ మర్చిపోతారు. అలవాటు వాళ్ళకి తెలిసాయింది. అందుకని మీరు అనుకున్న పని జరుగుతుందా జరుగుతుందా అనుమానంతో అడుగుతున్నాను ఆయన. లేదా అట్లేం లేదండి, ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం, వీళ్ళందరినీ ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. వీళ్ళకు సిలబస్ తయారు చేసి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏమేమి చేయొచ్చో ఏమేమి చేయకూడదో నేర్పించి ఒక పరీక్ష పెట్టి, శిక్షణ ఇచ్చిన పరీక్ష పెట్టి సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాం అని చెప్పిందండి. అది మీరు సొంతంగా చెప్తున్నారా, గవర్నమెంట్తో మాట్లాడి చెప్తున్నారని అడిగాను. ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి నా సొంత నిర్ణయం కాదన్నారు. ఆయన ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తున్నారు వాళ్ళు రంగారావు గారు. మీరు ఇట్లా మాటిస్తారు మేడం, మీరు ఐఏఎస్ ఆఫీసరు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో రంగంలోకి వెళ్ళిపోతే ఇది మొత్తం దెబ్బలు పడేస్తారు, దీన్ని మరి ఏం చేయాలి అన్నాడు ఆయన. ఈ సమస్య ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నంత కాలము ఉంటుంది, గవర్నమెంట్ మారుతున్నంత కాలము ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చిన చోట ఉంటారు, నచ్చిన వాళ్ళు నచ్చని చోటకి పోతుంటారు, ఇది మామూలే. ఈ సమస్యకి పరిష్కారం ఏదని అడిగితే, అలా లేదండి, ఇది ఖచ్చితంగా అమలయ్యేటట్టు చూస్తాము, నేను ఎక్కడున్నా సరే అన్నది. ఆ హామీ ఇచ్చిన తర్వాత మేము డిస్కషన్ కూర్చున్నాం. అక్కడ ఏంటి టాస్క్ అంటే, ఇప్పుడు ఆర్ఎంపీ పిఎంపీలు ఒకప్పుడు గుర్తింపు ఉండేది ప్రభుత్వం నుంచి, తర్వాత గుర్తింపు తీసేశారు. తీసేసినా కూడా మనుషులు ఎక్కడికి పోతారండి, ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కొత్తగా వస్తుంటారు, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ శిష్యులు వస్తారు, గుంపులు వస్తారే ఉన్నారు. వీళ్ళందరినీ స్ట్రీమ్ లైన్ చేసి సర్వీస్ తీసుకోవాలనేది నా కోరిక. అంటే ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వం ఇచ్చే టీకాల కార్యక్రమం లాంటిది, కుటుంబ నియంత్రణ కార్యక్రమం లాంటిది, ఇలాంటి వాటిని కూడా ఉపయోగించుకోవాలని కోరిక ప్రభుత్వానికి ఉన్నట్టు అని చెప్పింది. మంచిదే మేడం, కానీ ఉన్నాను ఏమేమి వైద్యం చేయొచ్చు, ఏమేమి వైద్యం చేయకుండా ఆగాలి, ఈ పద్ధతిలో నేర్పించాలి. నేర్పించినాక 1 year శిక్షణ ఇవ్వాలి. 1 year శిక్షణ అయినా పరీక్ష పెట్టాలి. పరీక్షలో సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ చేతికి, ఈ సర్టిఫికేట్ల ఆధారంగా వీళ్ళు ఇలాంటి వైద్యం చేయొచ్చని ప్రభుత్వం ముద్రేసినట్టు లెక్క. ఇది మొత్తం పథకం. ఈ పథకము అమలు జరగాలంటే ముందు సిలబస్ తయారు కావాలి. అప్పటికే మన రంగారావు గారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కాల్ సెంటర్ నడుపుతున్నారు, మీకు ఐడియా ఉన్నారు. ఆ పక్కన సిపిఎం పార్టీ వారి ఎంపీ భవనం ఉంది, దాని పక్కన లోపలికి వెళ్తూ వస్తుంది, 4 వస్తుంది. భవనంలో 100 మంది ఎంప్లాయీస్ పెట్టి, అందులో డాక్టర్లు 30-40 మందిని పెట్టి, ఆయన ఎవరైనా ఫోన్ చేస్తే, ఏం చెప్పన్నా ఉందని ఫోన్ చేస్తే వెంటనే ఆ ఫోన్లోనే జవాబు చెప్పి ఆ జబ్బుకి ఆన్సర్ చెప్తారు. ఇది చిన్న విషయం కాదండి. అది ఎందుకు ఆ ఐడియా ఆయనకు వచ్చింది, అది ఎట్లా మనం జరిగిందో నాకు తెలుసు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, వాటికి చెప్పిన జవాబులు ఏంటి, 4 వాల్యూమ్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయో నాకు తెలియదుగా, నా దగ్గర దాచిపెట్టుకున్నారు.
వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, డాక్టర్లు ఏమి సలహాలు ఇస్తారు, చాలా అద్భుతమైన సబ్జెక్ట్. మధ్యలో కారణాంతరాల వల్ల అది మూతపడిపోయింది. రంగరావు గారు కూడా లేదు. ఆయన అక్కడ మీటింగ్ పెట్టాడు. మాకు జన విజ్ఞాన వేదిక నుంచి ఒక 5-6 డాక్టర్లు వచ్చాం. వాళ్ళ డాక్టర్లు 30 మందిలో 10 మంది వచ్చారు. కూర్చున్నాం, ఎదురెదురుగా రౌండ్ టేబుల్ కూర్చున్నాం. సిలబస్ తయారు చేయాలి, ఇది పని. ఆయన 4-5 సబ్జెక్టులు ఎంపిక చేసుకొని ఈ సబ్జెక్టు కామన్ జనానికి, అంటే గ్రామాల్లో ఉండే మామూలు చదువురాని జనానికి మా గ్రామీణ వైద్యులు ఎట్లా చెప్పాలి, ఇది ఐడియా. అంటే మీ దగ్గరికి రోగులు వస్తే వాళ్ళకి వివరించాలి కదా జబ్బు గురించి. మా దగ్గరికి వచ్చినా మేమైనా వివరించాలా, మీ దగ్గరికి వస్తే మీరైనా వివరించాలి. ఏం లేకుండా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని కార్యక్రమం 4 మందులు రాసిస్తే రోగం ఎట్లా బాగుంటుంది. ప్రజలు కోరుకునేది ఏంటి? మంచి వైద్యం జరగాల, శాస్త్రీయమైన వైద్యం జరగాలని కోరుకుంటారు, తప్పులేదు అందులో. డాక్టర్ బాగా పలకరించాలని కూడా కోరుకుంటారు. పలకరిస్తాం